24 సీట్లకే ఆయన పరిమితమైపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు. అది ప్రజలు నమ్మరు. ఆయనకి పట్టాభిషేకం చేసుకునే ఇది లేదు, ఇది కూడా సత్తా కూడా ఈయనకి లేదు. దాని గురించి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరుగుతుంది. ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు గారు చేయాల్సిన కార్యక్రమం మేనిఫెస్టో రిలీజ్ చేసే కార్యక్రమం. దాని మీద మనం మాట్లాడే ఇది కూడా కరెక్ట్ కాదు. మాట్లాడుతున్నాము జరుగుతుంది కసరత్తు ఇప్పుడు కాదు, గత నెల రోజుల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టోపై సమగ్రమైన దృష్టి పెట్టి దాన్ని అధ్యయనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఏ విధంగా ఒకటి మాత్రం ఆయన మనసు దృష్టిలో ఉంది, ఎన్ని కొత్త కార్యక్రమాలు ఏం చేయాలన్నా కూడా మనం ఈరోజు అమలు చేస్తున్న కార్యక్రమాలని మళ్ళా రాబోయే రోజుల్లో కూడా అమలు చేస్తాము అనే భరోసా ధీమా మన మీద ప్రజలకు ఉంది. కాబట్టి అది మాత్రం కంటిన్యూ చేసే కార్యక్రమే చేద్దాము అని ఆయన ప్రాథమికంగా ఆలోచన చేస్తారు. అంటే నవరత్నాలకు కొనసాగింపుగా పథకాలు ఉండబోతున్నాయా లేవా అనేది మేనిఫెస్టో రిలీజ్ చేసినాకే వస్తుంది. నవరత్నాలు మాత్రం తప్పకుండా ఉంటాయి. నవరత్నాలను అమలు చేసే కార్యక్రమంతో రాబోయే రోజుల్లో కూడా, ఎందుకంటే ఈ నవరత్నాలు పెట్టిన ముఖ్య ఉద్దేశం ప్రతి పేదవాడు, రాష్ట్రంలో ఉండే ప్రతి పేదవాడు సుఖంగా సంతోషంగా ఉండాలి, నాణ్యమైన విద్య వైద్యం అందించాలి అనే కార్యక్రమాన్ని ప్రధానంగా ఆలోచన చేసి పెట్టారు. కాబట్టి వాటిలో అయితే పెద్ద మార్పులు ఉండే అవకాశం లేదు. సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత రాష్ట్రం అప్పుల సంక్షేమ పథకాలు ఇస్తే రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, రాష్ట్రాన్ని దివాలా తీయించాలని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కామెంట్ చేస్తారు. ఇప్పుడేమో మేనిఫెస్టోలో కావచ్చు, లేకపోతే ప్రభుత్వం మాది వస్తే కనుక పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వబోతున్నామని చెప్పి ప్రకటన చేస్తారు. ఎలా చూస్తారు? అధికారం కోసం ఏ పార్టీలైనా పడతాడు చంద్రబాబు నాయుడు అనే దానికి ఇదే నిదర్శనం. గత ఎలక్షన్లో చూసాం, అధికారం కోసం 2014లో ఎటువంటి అబద్ధాలు ఆడాడు, ఎటువంటి మోసాలు చేశాడు, రైతుల్ని దగా చేశాడు, మహిళల్ని దగా చేశాడు, నిరుద్యోగ యువకుల్ని దగా చేశాడు. అంత మోసకారి కాబట్టే ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. కాబట్టి 2019 ఎలక్షన్లో ప్రజలు ఆయనకి ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశారు. మాట ఇస్తే నిలబడతాడు, మాట మీద నిలబడతాడు అనే నమ్మకం మా నాయకుడి మీద ఉంది. కాబట్టి 2019లో ఆ తీర్పు ఇచ్చారు. మళ్ళా 2024లో కూడా అదే తీర్పు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒకటే సింగిల్ గా వెళ్తుంది. ఒకవైపు జనసేన టీడీపీ కూటమి, మరొకవైపు లెఫ్ట్ పార్టీస్ కాంగ్రెస్ కూటమి. ఓట్లు చీలికేమైనా రాబోతున్నారు. ఎన్ని కూటములన్నా రానియండి, ఎన్ని చీలికలైనా రానియండి, చీలికలు వచ్చినందువల్ల మాకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు, చీలికలు లేనందువల్ల వాళ్ళకు కొంత అడ్వాంటేజ్ ఉండొచ్చు. బట్ అల్టిమేట్గా ఎన్ని కూటములన్నా రానియండి, ప్రజలు మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆ ధైర్యం మా నాయకుడికే ఉంది. ఎందుకంటే మా నాయకుడు చెప్తున్నాడు, మా ప్రభుత్వం వల్ల, నా వల్ల మీ కుటుంబాలకు మేలు జరుగుంటే మళ్ళా మమ్మల్ని ఆశీర్వదించండి అని. మీరు చెప్పే కూటమిలో వాళ్ళు ఎవరైనా అడగగలరా? ఆ ధైర్యం వాళ్ళకుందా? అది మా నాయకుడికి ఉంది. ఎందుకంటే ప్రజలకు మేలు చేశాం కాబట్టి ధైర్యంగా అడగగలుగుతుంది. మమ్మల్ని ఆశీర్వదించండి, మా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, మళ్ళా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి అని ధైర్యంగా అడగగలుగుతాం.